హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు మెహందీ క్లాస్ 2 అయితే చూడబోతున్నారు. నిన్న డే 1 లైన్ క్లాస్ అయితే చూడలేదంటే అది చూసి ఇది చూడండి, మీకు ఈజీగా ఉంటది. సో, లైన్ రాలేదు అనేసి ఫీల్ అవ్వకండి. వస్తది, కంపల్సరీ వస్తది. కానీ లైన్ ఒక్కటే బేసిక్స్. లైన్ వచ్చింది అంటే మిగతా డిజైన్స్ అంతా మీకు ఈజీగా వచ్చేస్తదనమాట. అందువల్ల ఈరోజు లైన్‌లోనే మనకి సెకండ్ డే క్లాస్ చూసారంటే లైన్‌లోనే మీకు డిఫరెన్స్ తెలుసుకోండి. ఇదెందుకు తెలుసుకోవాలి అంటే నేను ప్రో లెవెల్ అలా ఇంకా అడ్వాన్స్డ్‌గా డిజైన్స్ వెళ్తూ ఉన్నప్పుడు నేను ఇక్కడ థిక్ లైన్ వేశాను, ఇక్కడ డబుల్ లైన్ వేశాను అని చెప్పుతూ వెళ్తాననమాట. అప్పుడు ఆ లైన్ అంటే ఏంటి అనేది మీకు తెలియాలి కదా! సో, నిన్న వేసింది నార్మల్ లైన్. నార్మల్‌గా నిన్న వేసింది ఏంటి అంటే లైన్ అనమాట. ఈరోజు క్లాస్ చూడండి థిక్ లైన్. థిక్ లైన్ అంటే ఫస్ట్ థిక్ లైన్ అంటే ఏంటో చూడండి. నార్మల్‌గా ఒక లైన్ నిన్న వేసినట్లు ఒక లైన్ వేసుకోండి. నిన్న వేసినట్లు ఒక లైన్ వేసి మళ్ళీ దాని పైనే ఇంకొక లైన్ ఇలా వేశారు అంటే ఇది థిక్ లైన్ అనమాట. ఇది థిక్ లైన్ అంటే ఏంటి అంటే ఇక మీద గుర్తుపెట్టుకోండి. ఒక లైన్ ఇలా వేసియండి. వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ వేయండి. ఈ నేమ్స్ అన్నీ ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఇంకొక అమ్మాయి వెళ్తున్నారు అంటే అప్పుడు మీరు తను ఒకేలాగా డిజైన్ వేయాలి. సో, అప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం కదా! అంటే ఒక లైన్ మీద ఇంకో లైన్ వెయ్యు అనేసి చెప్పకుండా థిక్ లైన్ వెయ్యు, ఇక్కడ డార్క్ లైన్ వెయ్యు, ఇక్కడ మండేలా డిజైన్ వెయ్యు, ఇక్కడ ఆ డిజైన్ వెయ్యు. అప్పుడు నేమ్ చెప్తూ ఉంటే అమ్మాయికి ఈజీగా ఉంటది, మీకు ఈజీగా ఉంటది. అంటే మీ స్టూడెంట్స్‌కి మీరు నేర్పించారు అంటే అప్పుడు చెప్తున్నాను. సో, మీరే నేర్చుకొని మీరే వెళ్తారంటే మీకు నేమ్ కూడా తెలియాలి. అందుకోసమే మన ఛానల్‌లో వీడియోస్ అయితే చెప్తున్నాననమాట. నా హ్యాండ్ రైటింగ్ కొంచెం చండాలంగా ఉంటది. కానీ నేను నార్మల్‌గా బానే రాస్తానులెండి. మెహందీ మీద ఈ మెహందీ అస్సలు రాలేదు. అందువల్ల ఇలా రాస్తున్నాను. సో, ఇది థిక్ లైన్. సో, థిక్ లైన్ అంటే మీకేంటో అర్థమయ్యింది కదా! సేమ్ ఒక లైన్ వేయండి. వేసిన తర్వాత దాని పైన ఇంకొక లైన్ వేస్తే అదేంటి థిక్ లైన్ అనమాట. ఇప్పుడు డబుల్ లైన్. డబుల్ లైన్ అంటే చూడండి ఇది ఇంకా కొంచెం కష్టంగా ఉంటది మీకు. సో, ఒక లైను ఫస్ట్ ఇలా వేయండి. ఇప్పుడు చూడండి షాప్‌లో కొనిన కోన్‌తో వేస్తున్నాను. ఇదే నేను రెడీ చేసి మీకు వేసి చూపిస్తాను. ఆ కోన్ ఎంత బాగా వస్తదంటే అదే అలవాటైపోయి ఇది చాలా రోజులయింది కదా! కానీ ఇప్పుడు మీకు వెంటనే ఆ మెహందీ అంటే దొరకదు కాబట్టి నేను ఈ మెహందీతో నేర్పిస్తామనేసి ఇలా చెప్తున్నాను. సో, డబుల్ లైన్ చూడండి. ఫస్ట్ ఒక లైన్ వేసి దాని పక్కన ఒక దారం అంత గ్యాప్ ఉంచండి. ఇలా. చాలా చాలా చిన్న గ్యాప్ ఉండాలనమాట. ఇలా గ్యాప్ ఉండి మీరు లైన్ వేశారనుకోండి, ఇదే మీరు డబుల్ లైన్ ఈ డిజైన్ ఇది బేసిక్స్ అండి. ఇది లేకుండా మీరు ఏ డిజైన్స్ వేయలేరు. ప్రతి ఒక్క డిజైన్స్‌కి ఈ మాటే అంటాననమాట. కానీ లైన్ అనేది హార్ట్ అని చెప్పాను కదా! ఫస్ట్ మీరు ప్రతి ఒక్క డిజైన్ చూడండి చేతుల్లో ఎక్కడ స్టార్ట్ చేసినా ఇలా డబుల్ లైన్‌తోనే స్టార్ట్ చేసి ఉంటారు. చాలా చాలా డిజైన్స్‌లో డబుల్ లైన్‌తోనే స్టార్ట్ అయ్యి ఉంటది. అందుకే డబుల్ లైన్ ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నాను. సో, దీనికి నేము థిక్ లైను, దీనికి నేము డబుల్ లైను. ఇది ఇంకొక లైన్ కూడా మీకు ఇలా. ఇలా గ్యాప్ ఇచ్చి ప్రాక్టీస్ అయితే చేయండి. సేమ్ నిన్న నేను చెప్పాను కదా! బాక్స్ ఇలా బాక్స్ లాగా వేసి ఒక్కొక్క బాక్స్‌కి మీరిలా ప్రాక్టీస్ చేయండి అనేసి చెప్పాను కదా! సేమ్ మెథడ్‌లోనే ఈరోజు కూడా మీరు ప్రాక్టీస్ అయితే ఇలా బాక్స్ లాగా వేసి చేయండి. ఇప్పుడు చూడబోయేది ఏంటంటే డార్క్ లైన్. డార్క్ లైన్ అంటే ఫస్టు ఒక లైను, ఈ డబుల్ లైన్ వేసుకోండి ఫస్టు. ఇలా డబుల్ లైన్ వేసుకున్నారు కదా! వేసుకున్న తర్వాత దీన్ని పైచి కిందకు ఇలా తీసుకొచ్చేయండి. పైకి తీసుకొచ్చి ఇక్కడ ఫుల్‌గా మెహందీ ఉండాలనమాట మీకు. ఇలా ఇక్కడ ఫుల్‌గా ఉండాలి. ఫస్ట్ ఇలా ప్రెస్ చేశారంటే ప్రెస్ అనేసి ఇలా చివరికి వచ్చి స్టాప్ చేయండి. నాకు కాల్ వస్తుంది కాబట్టి నేను లైట్‌గా వదిలేసాను. డార్క్ లైన్ చూడండి. ఇక్కడి నుంచి ఫస్ట్ డబుల్ లైన్ వేసాం కదా! ఆ డబుల్ లైన్ అయితే వేయండి. డబుల్ లైన్ వేసిన తర్వాత మెహందీ ఫుల్‌గా కిందకి తీసుకొచ్చి, ఇలా ఇక్కడ టైట్‌గా మెహందీ ఉండాలనమాట. అప్పుడు మీరు ఇలా దీంతో మాట్లాడాలి ఇప్పుడు. లైట్‌గా
ప్రెస్ 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 అనేసి చివరికి వచ్చి ఆపేయాలి. అప్పుడు ఈవెన్‌గా ఉండాలి. ఇదే మన మెహందీ మీద మీకు నేను వేసి చూపిస్తానండి. ఈ కోన్‌తో అసలు రావట్లేదు. ఈరోజు ఒక 3 క్లాసులైనా తీద్దాం అనుకున్నాను. ఈ కోన్‌తో చెప్పానంటే ఇంక నేను క్లాస్ మీకు చెప్పినట్లే. కరెక్ట్‌గా ఇక్కడి నుంచి ఇలా ప్రెస్ 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 అనేసి చివరికెళ్ళి ఆపాలన్నమాట. సో, ఒకేలాగా ఉండాలి. ఇక్కడ వేస్తుంటారు చూడండి. అది రికార్డింగ్ అయితే ఇప్పుడు కొంచెం చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఊడిపోతుంది. ఇలా ఉండాలి. లైన్ ఇలా వేశారంటే ఇలా ఫుల్‌గా ఉండాలన్నమాట లైను. ఇలా వేసి చూసుకోండి. ఇది మీరేంటంటారు? డార్క్ లైన్. సో, ఈరోజు క్లాస్ ఏంటేంటి నేర్చుకున్నారంటే థిక్ లైన్, డబుల్ లైన్, డార్క్ లైన్. ఇది మీరు డే 2 అండి. ఇవి కూడా మీరు సేమ్ ఒక పేజ్ అంతా ఫుల్‌గా ప్రాక్టీస్ చేయండి. సో, నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్ అండి.